హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మచిలీపట్నంలో జనసేన నాయకులకు టీడీపీ నాయకులకు మధ్య వార్ నడుస్తుంది సార్. ముఖ్యంగా టీడీపీ నాయకులు జనసేన వాళ్ళ ఇండ్లపైన దాడి చేసి ఒక జనసేన నాయకుడితోటి టీడీపీ నాయకుని కాళ్ళు పట్టించుకున్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. మరి మొన్నటి వరకు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళపైన ఇటువంటి దాడులు చేశారు. మరి ఇప్పుడు అలయన్స్లో ఉన్న జనసేన పైన చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా టీడీపీ ఏర్పడడమే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. వైసీపీ నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద అనేక చోట్ల దాడులు చేయడం అనేది చూస్తున్నాము. పోలీసు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. మొన్న కూడా పల్నాడులో జరిగింది, అమరావతిలో జరిగింది, అంతకుముందు పొంగనూరులో జరిగింది. ఇలాగా అనేక చోట్ల తాడిపత్రిలో జరిగింది. ఇలాగ అనేక చోట్ల వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా నిస్సహాయంగా చూస్తున్నారు. నిన్న కూడా మనం విజువల్స్ చూస్తే అతను ఆపలేకపోతున్నాం. పోలీసుల గుంపులో దూరి మరీ కర్ర తీసుకొని కార్లు వాటి మీద కొడుతూ ఉన్నాడు ఒక అతను. పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. సో అదే వైసీపీ వాళ్ళని అయితే లాఠీచార్జ్ చేసి కొట్టేవాళ్ళు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సేమ్, అప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసేవాళ్ళు, వైసీపీ మీద చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా తమ ప్రత్యర్థి పార్టీ మీద దాడులు చేయడం. మొన్న ఆమె ఎవరు అఖిలప్రియ ఓపెన్గానే చెప్తుంది కదా, నా దగ్గర కూడా ఒక రెడ్ బుక్ ఉంది, 100 మంది లిస్టులో ఉన్నారు, ఒక్కొక్కరిని తాడదీస్తానని ముందే చెప్పే కదా, తీయకుండా ఎందుకుంటానని ఆమె ఓపెన్గానే ప్రకటిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ ఆ ఏరియాకి సామంతరాజుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది నా అడ్డ, ఇది ఒక డెమోక్రసీ, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, అవేమీ పట్టించుకోవట్లేదు. ఇది నా అడ్డలు, నాకు కూడా ఒక రెడ్ బుక్ ఉంది. సో ప్రతి సామంతరాజుకు కూడా ఒక రెడ్ బుక్ ఇచ్చినట్టుగా లోకేష్ కనబడుతుంది. మీ ఏరియాలో మీరు రెడ్ బుక్ తీసుకొని పేర్లు రాసుకొని కొట్టండి అన్నట్టుగా ఉంది. ఒక పక్క చంద్రబాబు ఏమో రివెంజ్ వద్దు, మనకి అభివృద్ధి ముఖ్యం, సంక్షేమం ముఖ్యం ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటలు కూడా ఎవరు వింటున్నట్టుగా కనబడలేము. మరి నిజంగా ఆయన గట్టిగా కంట్రోల్ చేయాలని ఆయనకుందా, లేకపోతే నేను అలా మాట్లాడుతున్నా మీ సంగతి మీరు చూసుకోండి అంటున్నాడా తెలియదు. మరి లేదంటే ఇప్పుడు ఆయనకు కూడా చెడ్డ పేరు కదా, అసమర్థ సీఎం అనే పేరు వస్తుంది కదా. ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళే మావాడు వేస్ట్ గురు అని మాట్లాడుతున్నారు బయట మనకి. అంటే వాళ్ళ అర్థం వేరే అనుకో, దాడులు చేయట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఆయన కంట్రోలు బ్యూరోక్రసీ మీద, పార్టీ మీద చంద్రబాబు కంట్రోల్ అనేది ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు ఇప్పటివరకు ఈ 100 రోజుల్లో. సో ఈ కాంటెక్స్ట్లో మొన్నటి వరకు వైసీపీ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తే, ఇప్పుడు తమ కూటమిలో భాగస్వామైన జనసేన నాయకుల మీద కూడా దాడులు మొదలుపెట్టారు. ఆల్రెడీ మనం పిఠాపురంలో కూడా చూసాము. వర్మ తెలుగుదేశం నాయకుడు, ఆయన జనసేనని కేర్ చేయకుండా ఆ మధ్య కూడా ఉమ్మడి ప్రోగ్రాముల్లో కూడా జనసేనని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలాగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అక్కడ. సో పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చంద్రబాబును పొగడ్డం తప్ప పవన్ కళ్యాణ్ ఈ 100 రోజుల్లో వేరే పని ఏమైనా చేశాడంటే ఎవరు చెప్పే పరిస్థితి లేదు. ఆ ఏనుగులదేదో ఒకసారి వెళ్ళొచ్చాడు, కొన్ని కొంకి ఏనుగుల్ని తీసుకొచ్చినాడు. అది తప్ప పవన్ కళ్యాణ్ ఈ 100 రోజుల్లో ఏం చేశాడు? 100 రోజుల్లో జరిగిన అన్యాయాల మీద కనీసం స్పందించాడా అంటే జీరో అనే చెప్పాలి. ఇప్పుడు కూడా వరదల్లో బిగినింగ్లో కనబడలేదు, విమర్శలు వచ్చినాక మళ్ళీ బయటకు వచ్చాడు, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ అదెవరు కన్విన్స్ కాలేదు. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఇలాంటివి జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాడు కదా, జగన్ ఉన్నప్పుడు. చంద్రబాబు ఉన్నప్పుడు వెళ్లకుండా డిస్టర్బ్ అవుతుంది నా వల్ల అని మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు డిస్టర్బ్ కాదా? అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ప్రజలకి నష్టమే కదా ఈయన వెళ్ళడం వల్ల, అక్కడంతా గందరగోళం జరగడం ఇవన్నీ జరిగాయి కదా. కానీ ఇప్పుడేమో ఈ మాట్లాడుతున్నాడు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు జనసేన మీదకే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో నిన్న ఏం జరిగిందంటే, మచిలీపట్నంలో ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు అనే బ్యానర్ కట్టారు. మామూలుగా అయితే ఉమ్మడి బ్యానర్లు కట్టాలి, కానీ తెలుగుదేశం వాళ్ళే సపరేట్గా కడితే జనసేన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. మా పేర్లు ఎందుకు లేవు, మా ఫోటోలు ఎందుకు లేవు బ్యానర్లు, కలిసి కదా చేయాలి, మా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా అని అడిగారు. అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో వీళ్ళు ఏం చేశారు, బ్యానర్లని కటౌట్లు అవన్నిటినీ ధ్వంసం చేశారు జనసేన వాళ్ళు. ముఖ్యంగా ఎర్రంశెట్టి నాని, సీఎన శ్రీనివాసరావు అనే ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో వీళ్ళు వెళ్ళి చేశారు. దాంతో తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, శంకు శ్రీను నాయకత్వంలో
ఈ ఎర్రంశెట్టి సాయి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు. అతని మీద దాడి చేసి అతను తీవ్రంగా గాయపరిచారు. గాయపరిచి అతని ఇల్లు ధ్వంసం చేసేసరికి గోలైంది. ఈ గోలను పరిష్కరించడానికి టీడీపీ నాయకులు ఎంటర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. రాజీ కుదిరితే ఈ శంకుసీని ఏమన్నాడంటే, నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగితేనే నేను క్షమిస్తానన్నాడు. అప్పటికే వాళ్ళు ఇల్లు ధ్వంసం చేశారు, అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. అది కూడా తనకు సాటిస్ఫై కావాలి శంకుశ్రీని. నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలన్నాడు. కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడు. జనసేన నాయకుడు ఎర్రంశెట్టి నాని శంకుశ్రీను తెలుగుదేశం నాయకుడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాడు. ఆ వీడియో వైరల్ అయింది ఇప్పుడు. సో దీని మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని వార్తలు వస్తున్నాయి, కానీ నేనైతే నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి లేదు. కంప్లీట్గా అతను ఈ 5 ఏళ్ళు కట్టప్ప కంటే మంచి బిరుదు సంపాదిస్తాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకి లాయల్గా ఉంటూ చంద్రబాబుని పొగడడం తప్ప ఇంకో వేరే పని చేయడు. ఈ 5 ఏళ్లలో చేసేది 3 నెలలు చూస్తే మాత్రం చేయడని మనకు అనుభవం. ఏమన్నా మార్పు వస్తుందేమో తెలియదు, కానీ అతనికి ఆగ్రహం వ్యక్తం చేసే సీను లేదు, చేయడు కూడా. మీరు కావాల్సి చూస్తామనండి, ఇంకా ఇలాంటివి అన్నీ జరుగుతాయి. జనసేనల మీద దాడులు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు మా డిప్యూటీ సీఎం కదా, మా పరిపాలన కదని మేము కూడా భాగం అవ్వాలని వాళ్ళు పాపం ఆతృతగా వస్తారు. తెలుగుదేశం వాళ్ళు రివెంజ్ మోడ్లో ఉన్నవాడికి అదేదో కేఎన్వై పతంజలి నవల్లో కథ ఉంటుంది. వాడు సార్ మన ప్రత్యర్థులు శిబిరంలో నా బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని ఎలా కొట్టేది నేనంటే, వాళ్ళనే కొట్టమని నీకు ఎవడరా చెప్పాడు, మన క్యాంపులో ఉండేవాళ్ళని కూడా నీకు కొట్టాలనిపిస్తే కొట్టు అంటాడు. సో అలాగా వైసీపీ వాళ్ళని కొట్టాలని ఏముంది, జనసేన వాళ్ళు కూడా కొడదాం అనిపిస్తుంది కదా, ఆ మోడ్లోకి వెళ్ళిపోయారు. అదే నవల్లో ఇంకొకటి కూడా ఉంటుంది, నా చేతిలో కర్ర ఉన్నంత వరకు ప్రతి ఒక్కడు నా మాట వినాలని నాకెందుకు అనిపిస్తుందని ఒక క్యారెక్టర్ అంటాడు. అలాగే వీళ్ళ చేతిలో కర్రలు ఆయుధాలకి వచ్చేసాయి తెలుగుదేశం వాళ్ళ చేతిలో. వాళ్ళు వైసీపీ వాళ్ళనే కొట్టాలనేది ముందు రూల్ ఏముంది, జనసేన వాళ్ళని కొడతారు, రేపొద్దున బీజేపీ వాళ్ళని కూడా కొడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ మేల్కోకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ జీరోగా మిగిలిపోతాడు. ఇప్పుడేదో జగన్కి వ్యతిరేకత వల్లనో ఇంకో దాని వల్లనో పవన్ కళ్యాణ్ వచ్చాడు, కానీ తను ఈ 5 ఏళ్లలో తను ఎస్టాబ్లిష్డ్ అవ్వాలి నాయకుడుగా. అదేమి ఇప్పటికైతే 100 రోజుల్లో ఏమీ జరగలేదు. అందుకని జన సైనికులు ఇప్పుడు ఈ స్థాయిలో ఇదే జగన్ వైసీపీ కాళ్ళు పట్టించుకొని ఉంటే ఎలా ఉండేది ఒకసారి ఊహించుకోండి. వైసీపీ నాయకుడు జనసేన నాయకుడి ఇంటిని కూలగొట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుంటే రాష్ట్రం అల్లకల్లోలం ఉండేది. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి వచ్చుండేవాడు, ఇవన్నీ జరిగి ఉండేవి కదా, ఎవరైనా కామన్ సెన్స్ ఆలోచిస్తే. కానీ ఇప్పుడు చేసింది తెలుగుదేశం వాళ్ళు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఇప్పటివరకైతే ఏం స్టేట్మెంట్ లేదు, ఊరికి ఆగ్రహం వీళ్ళు చెప్పుకోవడం తప్ప. ఆయన ఆగ్రహం ఎక్కడ వ్యక్తం చేశాడు, ఇంట్లో బాత్రూంలో ఎక్స్ప్రెస్ చేశాడా ఆగ్రహం అంటే పబ్లిక్గా చేయాలి, అదేమీ కనిపించలేదు. సో జన సైనికులు దెబ్బలు తినడం అనేది పెరగబోతుంది అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇది మైనర్ సంఘటన, వాళ్ళ పేరు లేదు కాబట్టి వాళ్ళు ఇది చేశారు. వాళ్ళు చేసింది కూడా తప్పే. ఎందుకంటే వీళ్ళు బ్యానర్లు కట్టినప్పుడు వీళ్ళు పోయి దాన్ని చేయకూడదు, మహా అంటే కంప్లైంట్ చేయాలి. తీశారు, తీసిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం అనేది ఇంకా ఘోరం. తీస్తే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి రూల్ ప్రకారం, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అది వదిలేసి వీళ్ళు అతన్ని కొట్టడం, అతన్ని ఇది తీసుకోవడం అంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే. సో తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేయకపోతే చంద్రబాబు, రేపు చంద్రబాబుకే కష్టం. మీడియా మేనేజ్మెంట్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకే పనిచేస్తుంది తప్ప కంప్లీట్గా మీడియా మేనేజ్మెంట్ ద్వారానే అన్నీ చేసుకుందామంటే ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవుతుంది. 2014లో వర్కౌట్ అయింది, 2019లో చంద్రబాబుకి వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్ అవుతుందా లేదో తెలియదు. అందుకని గవర్నెన్సు, డెవలప్మెంటు, వెల్ఫేర్ ఈ 3 విషయాల్లో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోకపోతే చంద్రబాబుకే అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం మానేస్తే వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది, మనం ఏం చేసినా ఏం కాదని. సో రేపు జనసేన కూడా దూరమైనా కూడా ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ మిగలచ్చు, జనసేన కేడర్ అంతా కూడా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.